అమ్మా, ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, ఈరోజు నీకున్నటువంటి మరి ఇబ్బందులను బట్టి, నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదనను బట్టి నువ్వు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. నీ లైఫ్లో నువ్వు స్ట్రక్ అయిపోయినావు, ఫ్రీజ్ అయిపోయినట్లుగా నీ పరిస్థితి ఉంది. కొంతమంది అంటారు, నాకు ఎవరో ఏమో చేశారండి అందుకే ఇట్లా అయిపోయింది. ఏదేమైనప్పటికీ, ఎవరు ఏమి చేసినా, నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, నువ్వు ఫలించకుండా, నువ్వు ఎదగకుండా, నీవు దీవెన పొందకుండా నీ జీవితం ఈరోజు మరి ఎట్లా ఉంది అంటే నెమ్మది లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఉద్యోగానికి వెళ్తున్నావు, సంతోషం లేదు. వ్యాపారం చేస్తున్నావు, సంతోషం లేదు. ఇంట్లో మంచి కుటుంబం, ఫ్యామిలీ ఉంది, అయినా నెమ్మది లేదు. అన్నీ ఉండి నెమ్మది లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అయితే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్రయించే నీకు ఎక్కువ సహాయము కలుగుతుంది అన్న ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నీ సమస్యలను జయించగలవు. కానీ నువ్వు దేన్ని నమ్ముతావు? మరణాన్నే నమ్ముతావు. నువ్వు దేన్ని నమ్ముతావు? ఆ రోగాన్నే నమ్ముతావు. నువ్వు దేన్ని నమ్ముతావు? ఓటమినే నమ్ముతావు. నువ్వు దేన్ని నమ్ముతావు? ఇబ్బందులనే నమ్ముతావు. ఇది ఇలాగే జరుగుతుందండి, ఇది ఇట్లనే జరుగుతుందండి, నేను నా జీవితం మారదు, బాగుపడను. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా.